ట్రీటింగ్ ఆర్థరైటిస్ వితౌట్ సర్జరీ, ఇస్ ఇట్ పాసిబుల్? ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఏ జాయింట్ లోపలైనా కానీ లోపల గుజ్జు అనేది కొట్టుకుపోతుంది. దీంతో పాటు దీని సపోర్టింగ్ స్ట్రక్చర్స్, కుషనింగ్ స్ట్రక్చర్స్ కూడా పాడవడం జరుగుతుంది. ఇది ఒక రోజులో పాడైపోతుందా, లేకపోతే ఒక నెల పడుతుందా, సంవత్సరం పడుతుందా అంటే ఇది దీర్ఘకాలికంగా మన లైఫ్ అంతా కూడా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పాడవుతుంది. అది 2% అరుగుతుందా, ఒక 10% అరిగిపోతుందా సంవత్సరంలో అన్నది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుంది. కానీ ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ లో దీన్ని ఎంత తొందరగా మనం డయాగ్నోస్ చేసుకుని ఎంత తొందరగా రీజనరేటివ్ ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తొందరగా దాన్ని అడ్డుకట్టేసి రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్టెమ్ సెల్స్ అన్నవి మన బాడీ ఓన్ హీలింగ్ పొటెన్షియల్. వాటిని ఆ పర్టికులర్ ఏరియాలో స్కెఫోల్డ్ లో పెడతాం వల్ల దాని మోర్ న్యాచురల్ గానే దాని స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అనేది మంచిగా అయ్యి అలాగే దాని లోడ్ బేరింగ్ కెపాసిటీ మారి ఈకో సిస్టమ్ మంచిగా చేస్తుంది. దీంతో పాటు సరౌండింగ్ మజిల్స్ వాటిని కూడా సపోర్ట్ సిస్టమ్ పెంచుకోగలిగితే చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇదే లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది, మొత్తం కొట్టుకుపోయింది అనుకున్నప్పుడు సర్జరీ అనేది తప్పదు. ఇలాంటి లేటెస్ట్ రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ కోసం ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా మీకు ఎంక్వైరీస్ కానీ ఏమైనా ఉంటే కనుక రీజన్ ఆర్థోస్పోర్ట్ ని సంప్రదించండి.